హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇక హైకోర్టులో జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యింది. నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి హైకోర్టులో 34 ఆఫీస్ అటెండెంట్ పోస్టులతో రిక్రూట్మెంట్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి విద్యార్హతలు మరియు వయసు, జీతము, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు చూద్దాము. ఇక చూసుకున్నట్టయితే ఖాళీల వివరాలు చూసుకున్నట్టయితే మొత్తం 34 ఆఫీస్ అటెండెంట్ పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రిలీజ్ అయింది. ఇక మరి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 26 వరకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నది. ఇక ప్రభుత్వ రూల్స్ ప్రకారము ఎస్సీ మరియు ఎస్సీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వయో సడలింపు అనేది ఉంటుంది. ఇక కావాల్సినటువంటి విద్యార్హతలు చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు 10th పాస్ అయితే సరిపోతుందండి. మరి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక జీతాల వివరాలు చూసుకున్నట్టయితే ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 35,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే మరి ఈ ఉద్యోగాలకు 5th జూన్ నుండి 2nd జూలై తేదీ వరకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. మరి ఇందులో ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదని చెప్పడం జరుగుతుంది. కావున త్వరగా అప్లై చేసుకోండి. ఇక పరీక్ష విధానం ఎలా ఉంటుందని అంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సంబంధిత సంస్థ వారు ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. మరి దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ అనేది రాలేదు ఎగ్జామ్ డేట్స్కి సంబంధించినటువంటిది. మరి ఎలా అప్లై చేసుకోవాలంటే మరి ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మీ యొక్క వివరాలను కరెక్ట్గా నమోదు చేసి సబ్మిట్ చేయొచ్చు. మరి ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది ఎక్కడ అనంటే కేరళ హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి తెలుగు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి అవకాశాన్ని వారు చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారమే మేము ఈ వీడియో చేయడం జరిగిందండి. దయచేసి మరొకసారి గమనించగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.